ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, నల్గొండ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలపై వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మ? మా పేరు మట్టిపెల్లింగ్ అమ్మ, మద్రాల గ్రామం, మండలం మద్రాల. ఏం చేస్తారమ్మ? మీ వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే ఉందన్న. రేవంత్ రెడ్డి అన్న అన్ని మంచిగానే చేస్తాడు, ఒప్పుకోవచ్చు. బస్సులు ఫ్రీ, మంచి రైతు బంధు కూడా ఇప్పటి వరకు 3 ఎకరాలకు పడ్డది, ఇంకెక్కువ పడాలని కోరుకుంటాను. అంత మంచిగానే చేస్తాడు, మాకు సంతోషం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన కూడా మంచిగానే చేసిండు, రైతు బంధులు వచ్చినాయి, ఆయనకు కూడా మంచిగా అందరినీ వీళ్ళు వాళ్ళని భేదం చూడకుండా చేసిండు. కాకుండా ఈయన ఏంటంటే ఈ అన్న బస్ ఫ్రీ పెట్టిండు, మంచిగా మహాలక్ష్మి పథకం కావాలని కోరుకుంటారు అందరు. కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి చేసేటి, చేయాలనుకుంటాను. చేతి ఇంకా సంతోషం. థ్యాంక్స్ అమ్మ. సరే. నమస్తే అమ్మ. నమస్తే సారు. మీ పేరమ్మా? పొలమ్మ. ఏం చేస్తారమ్మా? కూలి పని చేసుకుంటాం సారు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మంచిగానే చేసిండు సారు, ఆయన మంచిగానే చేస్తుండు. కానీ ఒక పింఛన్లు ఇవ్వలేదని అంటారు. ఒక రైతు బంధు సగం మందికి పడుతున్నాయి, సగం మందికి పడతలేదు. గదే అంటారు సార్. మీరు మంచిగానే చేసారు, కేసీఆర్ కంటే పక్కా చేస్తారు. కానీ ఒకటి మంచిగా చేయాలి సార్. ఇంకా మనం వాళ్ళ 5 ఏళ్ళ మళ్ళీ 10 ఏళ్ళ దాకా గెలవాలి మనం. థ్యాంక్స్ అమ్మ. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? నా పేరు మాణిక్యమ్మ అండి. ఏం చేస్తారమ్మా? వ్యవసాయమే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమిస్తానండి, కరెంటే సరిగ్గా ఇస్తలేదు. పొలాలు ఎండ పెట్టుకుంటాను. ఎప్పుడో అప్పుడు టైం అంతకుముందు 24 గంటలు ఉన్న కరెంటు ఎప్పుడో అప్పుడు పని మంచిగా టైం మీరే బంద్ చేస్తాడు. అర్ధగంట గంట అట్లా తీసేస్తాడు కరెంటు. ఏమిస్తాడు ఆయన సరిగా? ఉచితం బస్సులు అని, ఉచితం ఏదో 6 గ్యారెంట్లు అని, ఏ గ్యారెంటీ సరిగ్గా ఇచ్చిండు ఆయన? ఏ బస్సులలో ఎవరు పోతాండ్రు? ఎవరు ఉద్యోగస్తులు పోతారు? ఎవరికి ఉపయోగిస్తుంటారు? అది ఆసాంలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన టైంకి వేస్తాడా కేసీఆర్ డబ్బులు? అంతకుముందు కేసీఆర్ ఉండగా మంచిగా పంటల మీద వేసిండు పైసలు, రుణమాఫీ చేసిండు. ఎవరికి చేసిండు? అందరికి చేసిండు. రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎవరికి ఎక్కువ శాతం ఎవరికి చేయలేదు. అది ఏమైనా అప్పుడు కేసీఆర్ పాలన ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? కేసీఆర్ పాలన ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఏది ఏమంత చక్కగా చేస్తాడు? ఏం చేస్తాడు? కరెంట్ గ్యాస్ అంటాడు, గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు, గ్యాస్ ఉచితం అన్నాడు. అది ఉచితం, ఆ పైసలు పడతానే పడతలేవు. ఒకరికం పడతానే అంటారు, ఒకరికం పడతలేవు. నాకైతే ఇంతవరకు పడలే పైసలు. ఆడోళ్ళకి 2500 ఇస్తాడు, ఇచ్చిండా? ఆడోళ్ళకి 2500 ఇస్తానన్నాడు, పింఛన్లు పెంచుతానన్నాడు. అయ్యే రేవంత్ రెడ్డి ఇచ్చే పైసలే ఇస్తుండ్రు. అవైనా టైంకి ఇస్తుండ ఆయనే. ఫస్ట్ వెళ్ళినాక ఒకసారి. ఇప్పుడు మామూలు అయితే నిన్న మొన్ననే ఇస్తాడు ఆ పైసలు. ఇట్లా చేసుకుంటుంటే ఆసాములు ఎట్లా అవుతారు? వృత్తాంతులు ఉన్నారు, వాళ్ళ దాని మీద ఆధారపడి బతుకుతారు. వాళ్ళ బతుకెట్లా? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఆయన 200 రూపాయలను 2000 పెంచిండు వృత్తాంతులకు. ఆ 2000 రూపాయలు మళ్ళీ సక్రంగా ఇచ్చేసిండు. అవి అంత బాగా కరెంటు ఇచ్చిండు మంచిగా. ఇండ్లు ఇస్తానన్న వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు. అంటే కొన్ని ఇచ్చిండు, అన్నీ ఇవ్వకుండా కొన్ని ఇచ్చిండు. ఈయన ఆయనతో కూడా లేదు. ఏమైనా అప్పులు చేసిండు, అప్పులు చేసి పెట్టిండు. ఈయన అప్పులు చేయకుండా పోతాడా? నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నవీన్. ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ ఎంప్లాయీ, HDFC బ్యాంక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన అనేది పేదవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫ్రీ బస్సులు అయినా కూడా పేదవాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా అభివృద్ధి పథకాలు అంటారా, ఓన్లీ ఒక రైతు బంధు అనేది కొంచెం లేటుగా పడుతుంది. అదొకటి వస్తే ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ కరెంటు పేదవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చాలా మంది కూడా ఫ్రీ బిల్లే వస్తుంది, 0 బిల్లే వస్తుంది. 200 యూనిట్ల వరకు 200 యూనిట్స్ ఫ్రీ వస్తుంది. ఓకే. గ్యాస్ కలెక్షన్ కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ వస్తుంది. 500లో వస్తున్నారు గ్యాస్ కలెక్షన్ కూడా. పాలన అయితే చాలా బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే తను కూడా మంచి చేశాడు, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పేదల్ని పట్టించుకోకుండా ఉండడం, రైతు రుణమాఫీ, పంటలకి బీమా, ఇలాంటి కొన్ని పథకాలు లేవు. దానివల్ల చాలా ఇబ్బంది అయింది బీఆర్ఎస్ పార్టీకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మాణిక్యం నా పేరు. ఏం చేస్తుంటారు సార్? పంతులు గారు అండి, సిస్టర్ చర్చిలో. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముందండి, ఏమి ఇస్తుండ ఆయన? పెన్షన్లు బాగా, రైతు బంధు అని అది బాగా, 4000 అని అవి బాగా. ఏం చేస్తుండ్రు? సన్న బియ్యం అని అవి బాగా. ఏది చక్కగా చేస్తలేడు. అది చేసి ఏం లాభం అయినా ఇవన్నీ తప్పించుకొని ఎన్ని రోజులు ఇస్తేంది అని వేయకుంటే ఉందండి. సీఎం గారు ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా నడిచిందో పనులు అట్లా నడిపించలేడు. ఒక రోడ్లని దొరికించుకుంటూ
ఆ రోడ్లను రోడ్లే బస్సులు లేవు, పాసులు లేవు, రోడ్డు పోతే బస్సులు లేవు, బస్సులు లేదు, రోడ్లు ఎందుకండి? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అట్లా నడిపించాడండి, అట్లా నడిపించాలి. కేసీఆర్ ఏ విధంగా ఎట్లా చేయాలనో అట్లా చేసి నడిపించండు. ఆ విధంగా చేస్తే తలసరి అందరు తలుచుకుంటారు కదా, అందరూ తిట్టుడేనా ఏమన్నా చెప్పు, ఎందుకు ఈయన చేస్తేనే చేయకుంటే గది దిగిపోతే బాగా చేతగానప్పుడు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు అంశి. మాది పనిమెడిగూడెం గ్యామతండ అసలుపేట మండలం. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం పైన చేస్తాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యవసాయదారులకు మాకు రైతు బంధు రాలే. 3 ఎకరాలకు 3 ఎకరాలు 5 గుంటలకు ఇస్తా అన్నారు, అవి రాలే. మళ్ళా పైసలు మాఫీ చేస్తానన్నాడు, 2 లక్షల వరకు చేస్తానన్నాడు. 2 ఆధార్ కార్డులు లింకు చేసిండు, అవి ఇయ్యలే, ఏవి ఇస్తలేడు. ముందు మొత్తానికి మీకు మాఫీ చేస్తాం ఇస్తాం అని అన్నాడు, బుంకిచ్చి ఇక అవతల గడ్డ ఎక్కిండు. డబ్బులు గిట్లా ఏం పడతలేవు సార్, మస్తు ఇబ్బంది అవుతుంది. పేదలకు నిరుపేదలకు ఏం కష్టకాలాలు వచ్చే జుత్తలేడు. ఇక ఏమైనా అంటే కేసీఆర్కి ఇటుడు మొదలు పెడతాడు. కేసీఆర్ వాడు తిన్నాడు దొంగ ఇది అది అంటాడు. ఏం చెప్తాం సార్ వాళ్ళకు? ఇక వచ్చేసారి మళ్ళీ కేసీఆర్ వస్తే మమ్మల్ని అందరికి చూస్తాడు. ఇక అదే పాలన సార్, కానీ రేవంత్ రెడ్డి ఇది ఏం లేదు. ఇక మనకు అభిప్రాయం ఇదే ఇక సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారు మాకు మంచి హామీలు ఇచ్చిండు, నీళ్ళ అవసరత ఇచ్చిండు, పై నుంచి నీళ్లు తెచ్చిండు, కరెంట్లు 24 గంటలు ఇస్తాడు. పింఛన్లకు 2,000 అన్నాడు, 2,000 పింఛన్ ఇచ్చిండు సార్. మళ్ళా ముసలోళ్ళకు మంచిగానే ఆకాశం ఇస్తాడు. 4,000 200 ఉన్న కాడ 2,000 పింఛన్ ఇచ్చిండు. ఆయన ఇచ్చిన పాలన మంచిగానే ఉంది. అందరు కేసీఆర్కే యాద్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు మురళి. ఏం చేస్తుంటారు? నేను లెక్చర్గా పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన ఆర్థిక సంక్షోభం ఉన్నది బాగా. ఆయన దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండు, చాలా వర్క్ చేస్తూ ఉండు. గతంలో సీఎం కంటే ఈయన బాగా వర్క్ చేస్తూ ఉండు. కానీ గతంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్రాన్ని గట్టెక్కడానికి రేవంత్ రెడ్డి పరిపాలన చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. గతంలో అప్పులు కుప్పలు తెచ్చి ప్రాజెక్టులు కట్టి ప్రజలకు ఉపయోగం లేకుండా చేసినాడు. అనేక సంక్షేమ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండు. దాన్ని గట్టెక్కించడానికే రేవంత్ రెడ్డి పరిపాలన చాలా కష్టపడి పనిచేస్తూ ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పరిపాలన రాష్ట్రాన్ని తెచ్చే క్రమంలో ప్రయత్నం చేసిండు. ఓకే, ఆయనతో పాటుగా చాలా మంది కృషి చేసిన రాష్ట్రం వచ్చింది. కానీ అప్పులు కుప్పలుగా తెచ్చి ప్రైవేట్ ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా నడుస్తుంది, ప్రైవేట్ వైద్యం బ్రహ్మాండంగా నడుస్తుంది, కార్పొరేట్ సెక్టర్ బ్రహ్మాండంగా నడుస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ నిర్వీర్యం అయిపోయినాయి, ఉద్యోగాల కల్పన లేదు, నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది. అనేక విషయాలలో గతంలో కేసీఆర్ పరిపాలన గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ అంతగా ఏ మాత్రం లేదు. దాన్ని గట్టెక్కడానికే రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికే రేవంత్ రెడ్డి పరిపాలన కష్టపడి పనిచేస్తూ ఉన్నారు ఆ టీం అంతా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? నీలమ్మ. ఏం చేస్తారమ్మా? ఇంట్లో పని చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? సీఎం ఏం చేయలేదండి. ఇప్పుడు ఎందుకంటే రైతు బంధు అన్నాడు, ఇది అన్నాడు, లేడీస్కి పైసలు 7,000 8,000 ఇస్తా అన్నాడు, ఏమి చేయట్లేడు కదండి. ఇప్పుడు పిల్లలు స్కూల్ కూడా ఏం ఇవ్వట్లేడు. బస్ పాస్ అని ఇచ్చిండు. బస్సు ఏముందండి, బస్సులో ఇట్లా పోయేస్తున్నావు. ఎప్పుడు బస్సు ఎక్కుతాం, ఎక్కలేము కదా బస్సుకు. పిల్లలు స్కూల్ చదువు కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంత చదివి ఇంట్లోనే ఉన్నారు మా పిల్లలు, ఇంట్లోనే కూర్చుంటుండ్రు. ప్రైవేట్ జాబ్ చేసుకుని కూర్చుంటారు. మా అబ్బాయిలు జాబ్ లేదు, ఏం లేదు, ఇంట్లోనే కూర్చుంటారు. మీ ఇళ్ళలో పని చేసి సాదుకుంటున్నారు మా పిల్లలకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన ఏం బాగా చేసిండండి మాకు? ఏం బాగా చేయలేదు కదా, ఏం చేయలేదు కదా. ఇల్లు అన్నాడు, ఇల్లు ఎవరికి ఇచ్చిండు? ఇల్లు లేదు, రైతు బంధు లేదు, ఏముంది? ఆడలో పింఛన్ అన్నాడు, పింఛన్ కూడా ఏం ఇయ్యలేదు. ఎప్పుడు ఇస్తాడండి? ఇప్పుడు ఇంకా 4 సంవత్సరం అయింది, ఇంకెప్పుడు ఇస్తాడు? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కొంచెం మంచిగా చేసిండండి. కేసీఆర్ కొంచెం పద్ధతిపడే చేసిండు, మంచిగా ఆయన చెప్పిన మాట చేసిండు. కానీ ఈ రేవంత్ రెడ్డి మరి ఏం చేయలేదు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? రేణుక. ఏం చేస్తారమ్మా? నేను హాస్టల్లో వంట చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు రెగ్యులర్ కావాలని కూడా ధర్నా చేసినాం కలెక్టర్ ఆఫీస్ కాడ, కాలేదు. కనీసం వేతనం కొంచెం పెంచాలని కూడా ధర్నా చేసినాం, కాలే. 4 రోజులు చేసినాము, 4 రోజులు శాలరీ కూడా ఇవ్వలే మాకు. నేను వంట చేస్తాను కస్తూర్బా హాస్టల్. చేసి విసుగుబుట్టింది, కానీ పెంచలేదు, జీతం రెగ్యులర్ చేయలేదు, కనీసం వేతనం కూడా మాకు ఏది చేయలేదు, వేసుకెళ్ళి ఇవ్వలేదు, ఏది చేయలేదు. ఇసుగుబుట్టి ఇక మేమే కొనసాగించేసినాం, బంద్ చేసినాం. ఇక్కడే కలెక్టర్ ఆఫీస్లో చేసి. కేసీఆర్ పాలనే బాగుంది, ప్రజాపాలన. ఇది కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన అసలు నచ్చలేదు, బాగాలేదు కూడా. సారి కూడా మేము రేవంత్ రెడ్డికి అసలు ఓటు కూడా వేయరు, గెలవను కూడా గెలవరు. కేసీఆరే గెలుస్తాడు మళ్ళీ సారి కూడా 5 సంవత్సరాలకి. అంటే ఇలా చూసుకుంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 పథకాలు కానీ ఆడోళ్ళకి బస్సు కూడా నచ్చలే నాకు. అది ఎందుకు అందరూ ఆడోళ్ళు కొట్టుకోవడం,
చేయడం, అసలు టికెట్ ఉంటేనే మంచిగా ఉంటుంది. గొడవ పెట్టుకోవడం, కొట్టుకోవడం ఏమన్నా బాగాలేదు. ఎందుకు టికెట్లు ఏమన్నా గవర్నమెంట్ టీచర్లకు ఎంప్లాయ్ వాళ్ళకే మంచి చేసిండు, కానీ మాలాంటి వాళ్ళకి ఏం మంచి చేసిండు? కొంచెం జీతం పెంచడము, రెగ్యులేట్ చేయడము గట్లాంటివి చేసినా బాగుంది. జాబ్ వస్తువులు అవి చేయలేదు. ఏ అవసరం లేని అన్ని చేస్తూ ఉండు, అవసరం ఉన్నాయి చేసినా బాగుంది మాలాంటి వాళ్ళకి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? పాలన అంటే మంచిగా 24 గంటలు కరెంటు మంచిగా ఉండేది. కరెంటు కూడా మంచిగా ఉండట్లేదు. ఫ్రీ కరెంట్ వచ్చింది, కరెంటు మంచిగా ఉండట్లేదు. కరెంటు కూడా మంచిగా ఇచ్చిండు, మంచిగా వ్యవసాయ భూములకు కూడా మంచిగా ఉండేది. నీళ్లు మంచిగా వచ్చేది, మంచిగా ఉండేది. కేసీఆర్ పాలన అన్నీ మంచిగా ఉన్నాయి సదుపాయాలు, కానీ ఇప్పుడు మంచిగా రేవంత్ రెడ్డి అయితే మంచిగా లేవు. థ్యాంక్స్ అమ్మా.